రూపాయల కాయిన్ నిన్న మొన్నటి వరకు దానికి ఎమా క్రేజ్. విజయనగరంలో ఇప్పుడు ఆ కాయిన్స్ చూస్తే అమ్మో అనే పరిస్థితికి వచ్చింది. అవి మాకొద్దు బాబోయ్ అంటున్నారు జనం. ఎవరైనా రూపాయల నాణ్యాలు ఇస్తే వద్దంటూ తిరస్కరిస్తున్నారు. కొంతమంది అయితే వారి దగ్గర ఉన్న నాణ్యాలను ఎలాగోలా వదిలించుకుంటున్నారే తప్ప తిరిగి తీసుకోవాలంటే మాత్రం నో అంటున్నారు. ఇంతకీ రూపాయల నాణ్యాలకు నో చెప్పడానికి కారణం ఏంటి? ఆ డబ్బుకు వచ్చిన జబ్బేంటి? ప్రజలకు ఉన్న డౌట్ ఏంటి? ఇప్పుడు రూపాయల కాయిన్ విజయనగరం జిల్లాలో వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. నిన్న మొన్నటి వరకు అరుదుగా కనిపించే రూపాయల కాయిన్ చేతికి చిక్కితే చాలు వెంటనే దాన్ని కిడ్డీ బ్యాంకుల్లోనూ బీరువాల్లోనూ దాచుకునేవారు. కొద్ది నెలల క్రితం ఆర్బీఐ చాలా రూపాయల నాణాలను విడుదల చేసింది. ఎక్కడ చూసినా అవి చలామణిలోకొచ్చాయి. ప్రతి వ్యక్తి దగ్గర రూపాయల కాయిన్లే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఆ రూపాయల నాణాలకే కష్టకాలం వచ్చింది. అవి మాకొద్దు బాబోయ్ అంటున్నారు జనం. దాచుకున్న కాయిన్లను సైతం బయటకు తీసుకొస్తున్నారు. ఎక్కడ చెల్లుబాటు అవుతుందా అంటూ రూపాయల కాయిన్స్ చేతిలో పట్టుకు తిరుగుతున్నారు. పాత 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం రూపాయల కాయిన్స్ ను రద్దు చేసిందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవి చెల్లవన్న వదంతులు వ్యాపించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా రూపాయల కాయిన్స్ అంటేనే ప్రజలు ముఖం చాటేస్తున్నారు. ఇటు చిరు వ్యాపారాలు మొదలుకొని అటు బార్ అండ్ రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్ లో సైతం వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర పుచ్చుకోవడం లేదండి, వైన్ షాప్లో పుచ్చుకోవడం, బార్లో పుచ్చుకోవడం, హోల్సేల్ మార్కెట్లో, హోల్సేల్ కొట్లో కూడా పుచ్చుకోవడం లేదు. పీడబ్ల్యూ మార్కెట్లో ఏమో మరి ఏటో తెలియడం లేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా పుకారు పెట్టి భయపడిపోతున్నారు జనాలు. ఈరోజు మంగళ షాపులో కూడా పుచ్చుకోవడం లేదు. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలులో రూపాయల కాయిన్స్ చలామణి అవ్వక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒక సోడానో లేక వాటర్ ప్యాకెట్నో కొనుక్కోవాలంటే జేబులో రూపాయల కాయిన్ ఉండి కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. జేబులో రూపాయలు ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోలేకపోతే తమ పరిస్థితి ఏంటంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఒక 3 రోజులు బట్టి 4 రోజులు బట్టి వస్తానండి. వస్తే ఏం చేస్తాను, మేము తీసుకుంటున్నాం. మాకు తెలియదు ఈ చల్లవని. తీసుకుంటే మళ్ళీ తిరిగి కస్టమర్కి ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఈ చల్లవు వద్దు అంటున్నారు. మరి ఆ కస్టమర్ మేము తీసుకున్నాం, కూరలు ఇస్తున్నాం. ఇంకా రెండో వాళ్ళు వచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు మాత్రం అవి వద్దు అంటున్నారు వాళ్ళు. కొందరు అంటున్నారు పేపర్ కాటుకు వచ్చిందేటి మీరు ఎందుకు తీసుకోరు అని కొందరు అంటున్నారు. కొందరు అంటున్నారు ఈ టీవీలో అట్లా చూపించలేదు కదా మీరెందుకు వద్దు అంటున్నారు, తీసుకోండి చెల్లుతాయని కొందరు అలా తగులాడుతున్నారు. మాతోని భయపడి కొందరి దగ్గర తీసుకుంటున్నాం. అలాగే తీసుకొని మళ్ళీ మేము ఇబ్బంది పడి కూడా ఇంకా మార్చుకుంటున్నాం అలాగన. ఇదిలా ఉంటే బ్యాంకులు ప్రజలకు రూపాయల కాయిన్స్ ని అంటగడుతున్నాయి. ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా పెన్షన్దారులకు రూపాయల కాయిన్స్ ని ఇస్తూ ఉండడంతో వాటిని తీసుకునేందుకు ప్రజలు విముఖతను వ్యక్తం చేస్తున్నారు. రూపాయల కాయిన్స్ చలామణిలోనే ఉన్నాయంటున్నారు బ్యాంకు అధికారులు. కాయిన్స్ రద్దు చేశారన్నది కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారిస్తున్నారు. లేదండి, లేటెస్ట్గా మనం ఆర్బీఐని కూడా ఎంక్వైరీ చేసామండి. 10 రూపీస్ కాయిన్స్ అనేది లీగల్ టెండర్. ఆల్ పీపుల్ హ్యావ్ టు యాక్సెప్ట్ దీస్ 10 రూపీ కాయిన్స్ అండ్ ఆల్సో బ్యాంక్. టీవీ బులెటిన్ విశేషాలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.